హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలా టిఫిన్కి రెడీ చేశాను ఫ్రెండ్స్. చూడండి, నచ్చిందా మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇప్పుడే కట్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ కడిగేసి మంచిగా పొడిగుడ్డతో తుడిచేసి ఇలా కట్ చేసి ఇట్లా ప్లేట్లో పెట్టాను ఫ్రెండ్స్. అరటిపండు ఫ్రెండ్స్, స్కిన్కి మంచిది, జీర్ణశక్తికి మంచిది. మంచిగా మనం ఫుడ్ తిని ఒక అరటిపండు తిన్నామంటే మంచిగా నీట్గా అరిగిపోయిద్ది. కీరా తెలుసు కదా, స్కిన్కి మంచిది. మళ్ళీ వాటర్ శాతం ఎక్కువ ఉండిద్ది కదా, బాడీ కూల్ చేసిద్ది. చాలా అంటే చాలా మంచిది. మళ్ళీ రింకిల్స్ అంటే ముడతలు రాకుండా చేసిద్ది మన ఒంటిని. ఎంత తింటే అంత మంచిది ఫ్రెండ్. ఇది కీరా. యాపిల్ సంగతి తెలిసిందే. యాపిల్ ఒక్కటి తింటే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా ఉండదు అంటారు. అంత ఎనర్జెటిక్గా ఉంటామంట మనం అని అంటారని తప్ప నాకైతే పెద్దగా ఇదేం లేదు ఫ్రెండ్స్. తెలుసు అంతేనా. ఇలా తినేసి మనం హెల్తీగా ఉందామా, ఆయిల్ ఫుడ్లు తగ్గించుకుందామా. ఎందుకంటే మన అమ్మమ్మ నాయనమ్మ కాలంలో వాళ్ళు ఆయిల్ ఎక్కువ పోసుకొని కూరలు వండుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లాలు ఉండేవి కాదు ఫ్రెండ్స్. హార్ట్ ప్రాబ్లాలు అంటే అలాంటివి అస్సలు అప్పుడు కాలంలో లేవు, మనం చిన్నపిల్లలప్పుడు. ఇప్పుడు కాలంలోనైతే కొంచెం ఒక 2 రోజులు గట్టిగా ఆయిల్ ఫుడ్లు తింటే చాలు హార్ట్ ప్రాబ్లాలని అయ్యని వస్తున్నాయి. మీరు ఇవన్నిటిని మనం అవాయిడ్ చేసుకుందాం. ఇలాంటి హెల్తీ ఫుడ్లు తిందాము. ఆయిల్ ఫుడ్ కూడా అవసరమే మనకి, ఎందుకంటే స్కిన్కి ఆయిల్ కావాలి. ఆయిల్ ఫుడ్ కూడా అవసరమే, కాకపోతే 3 రోజులు అయితే తిందాం, 3 రోజులు అయితే తిందాం. ఆయిల్ తక్కువ వండుకొని తిందాం, ఓకేనా. తక్కువ వేసుకుందాం, తక్కువగా ఆయిల్ వాడదామండి. ఇలా అయితే వారంలో 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇలా రెడీ చేసుకొని తినండి. ఒకరోజు కీరా యాపిల్, ఒకరోజు కీరా అరటిపండు, ఒకరోజు టమాటా, బీట్రూటు, క్యారెట్, ఏదండి మన ఇష్టం, ఏదంటే అది తినొచ్చు. మీరు తిని ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఆరోగ్యంగా ఉండండి, మంచిగా ఉండండి, హెల్తీగా ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని మీరు ఇలాగే చూసి, నా ఛానల్ చాలా ఉంది ఫ్రెండ్స్, కర్రీస్ ఛానల్ కూడా పెట్టాను, చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. వ్యూస్ పెరిగారు కానీ సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రిప్షన్ చేసుకోండి. చాలా అంటే చాలా వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్, రోజు చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రిప్షన్ చేసుకొని. నా కూరలన్నీ న్యాచురల్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువగా నేను డిస్కౌంట్ అయ్యి పెట్టలేదు. చిన్నపిల్లలు వంటలు చేతగాని పిల్లలు ఉంటారు కదా, కాలేజీ పిల్లలు అంటే ఇక వంటలు సరిగా వండని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈజీ అయిపోతాయి నా వంటలు, ఈజీగా నేర్చుకుంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూసి నేర్చుకోండి, ఓకేనా. నా స్టైల్లో నేను వండాను. అందరికి వచ్చు, కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకొని తినేసి హెల్తీగా ఉండండి. ఇలా రెడీ చేసుకొని ఫ్రూట్స్ తినండి, కర్రీస్ కూడా ఆయిల్ తక్కువ వేసుకొని వండుకొని తినండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.